అమ్మ అటు వెళ్ళొస్తాను, ప్రే చేసేస్తాను సార్. హ్యాపీ ఈస్టర్ సార్. అటు వెళ్ళొస్తాను. తీస్తారండి, తీస్తారు, తీస్తారు. ఎందుకు తీయరండి? వందనాలు సార్. హ్యాపీ ఈస్టర్ అండి. అలాంటి తీయండి కదా. అటు నుంచి తీస్తారా? రైట్. ఎందుకండి? ఆరాధనను ఈ స్థలంలో ప్రారంభించుకుందాం. అసలు బైబిల్ పెట్టుకుందాం. క్రీస్తు లేచెను, హల్లెలూయా. క్రీస్తు నన్ను లేపును. క్రీస్తు లేచెను, హల్లెలూయా. క్రీస్తు నన్ను లేపును. ఏదేయేసు నాద సత్యము,
ఇలను చాంటుడి నిత్యము క్రీస్తులే చెను క్రీస్తు నన్ను లేపును మృతుల పునరుత్థాన పంటకు ప్రథమ ఫలమగు క్రీస్తుతో మృతుల పునరుత్థాన పంటకు ప్రథమ ఫలమగు క్రీస్తులో మృతులు లేతురు నేను లేతును నాదు వరసలు నిజమిది క్రీస్తులే చెను హల్లెలూయా క్రీస్తు నన్ను పాప మరణ నరక బలములు ప్రభుని శక్తిని ఓడెనో పాప మరణ నరక బలములు ప్రభుని శక్తిని ఓడెనో పాపిగను నన్ను బ్రోవ క్రీస్తుని ప్రాణదాన ప్రభావము క్రీస్తులే హల్లెలూయా క్రీస్తు నన్ను లేపును మరణమాని ముళ్ళు ఎక్కడ మరణమా జయ మాని ముళ్ళు ఎక్కడ మరణమా మరణమాని ముళ్ళు వెరిగెను మహిమ క్రీస్తులోనే పొడు క్రీస్తు లేచెను హల్లెలూయా క్రీస్తు నన్ను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రభువా మమ్మును కనికరింపుము క్రీస్తు మమ్మును కనికరింపుము ప్రభువా మమ్మును కనికరింపుము మనం అందరం కలిసి విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను ఆయన యాక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి కొంత పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకములోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు సజీవులకును మృతులకును తీర్పు చేటు కాకుండా నుండి వచ్చు పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసం ప్రభునందు ప్రియులరా దేవుని వాక్య భాగం చదువుగా విందము మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిండిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితున్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు